నాకు చాలా బాగా తెలుసు కాబట్టి కరుగాల్చి వాత పెట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నా. ఇక నా గురించి కాదు చర్చ. దయచేసి నేను అందరికీ నా విజ్ఞప్తి ఒకటే, ఇదొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లులు. అందుకోసమని రాజకీయ వివాదాలకు తావు లేకుండా, మీరు ఆరోపణలు చేయకుండా మీరు సూచన చేయండి. తప్పకుండా ఆ మాట్లా ఆయనే అధ్యక్ష. ఒక అధ్యక్ష అధ్యక్ష ఆ వెనకాల గట్టిగా అరిసేట ఆయన కూడా ఆయనే అధ్యక్ష. ఆసోపతే అందుకే ఆయనకి ఇష్టం లేదు. ఆయన కూడా అందుకే అట్లా అరుస్తున్నాడు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష అది కల్వకుంట్ల కాదు అధ్యక్ష, కల్వకుండా ఉంచడం అన్నమాట. ఎవ్వరు కల్వకుంట ఉండాలి. బీసీలు ఓసీలు కలవద్దు, ఎస్సీలు ఎస్టీలు కలవద్దు, మైనారిటీలు హిందువులు కలవద్దు. అది కలవకుంట చూసే కుటుంబం అధ్యక్ష, అది కల్వకుంట కుటుంబం కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ బిల్లును చర్చ లేకుండా మన సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించి చేస్తే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఉంటుంది. మేము ధర్నా చేసినప్పుడు రాలేదు, మాకెట్లాగూ మోడీ గారు ఈ విషయంలో అపాయింట్మెంట్ ఇవ్వలే. మిత్రులు పాయల శంకర్కి ఢిల్లీలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. మోడీ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తే మనందరం కలిసి వెళ్ళి రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన బిల్లు, అదేవిధంగా రాజకీయ స్థానిక సంస్థలలో రాజకీయ రిజర్వేషన్ల బిల్లు, ఇప్పుడు చంద్రశేఖరరావు గారు 50% నియంత్రించుకుంటూ ఏదైతే తెచ్చిండో వారు తెచ్చిన బిల్లు వల్ల పంచాయతీరాజ్లో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీస్తే ఆల్మోస్ట్ 27% పోతాయి అధ్యక్ష. ఇక 23% బీసీలకు వచ్చినాయి. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ రిజర్వేషన్లు తీసేస్తే దాదాపుగా 31% బీసీలకు వస్తున్నాయి అధ్యక్ష మున్సిపాలిటీస్లలో. కాబట్టి ఈరోజు గుదిగ పండుగ మారిందే 2018లో టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన 50% పరిమితి చేసిన రిజర్వేషన్ల చట్టమే ఈరోజు గుదిబండగా మారింది స్థానిక సంస్థలల్లో. అదేవిధంగా మున్సిపాలిటీస్లో కూడా ఆ నిబంధననే మనకు అడ్డంకిగా మారింది. ఈ మూడవ మున్సిపల్ ఇప్పుడు పెట్టిన సవరించిన బిల్లులు కూడా ఆమోదిస్తే ఆ 50% అడ్డంకి తొలగిపోతే భవిష్యత్ కార్యాచరణ మొత్తం పకడ్బందీగా చేస్తాం అధ్యక్ష. నేను మళ్ళొకసారి మిత్రుడికి నేను మాట ఇస్తున్నా సభానాయకుడిగా, చిత్తశుద్ధితోని దీన్ని అమలు చేసుకుందాం. దీన్ని చిలువలు పలువలు చేసి మిమ్మల్ని మీరే అవమానించుకోకండి ఒకరిని ఒకరు. ఎందుకు అనంటే వాళ్ళు బాగానే ఉంటారు. గంగుల కమలాకరు పొన్నం ప్రభాకర్ను అవమానించిన, పొన్నం ప్రభాకర్ను గంగుల కమలాకర్ను అవమానించిన ఇది బలహీన వర్గాలకు సంబంధించిన ఆత్మగౌరవం అధ్యక్ష. ఈ సభలో ఒకరినొకరు మీరు విమర్శించుకొని ఇతరుల ముందు పలసన కాకండి. నేను సభానాయకుడిగా వారికి సూచన చేస్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకోండి. మీకు మంచి జరిగే సమయం వచ్చింది. ఈ మంచి జరిగేటప్పుడు కలిసికట్టుగా ఉండండి. యజమానులను ఒప్పించడానికి సంతోషపెట్టడానికి పరిశమైన పదజాలం మంత్రుల మీద ప్రయోగించడం వల్ల మీరే చులకనవుతారు. మీకు మంచిది కాదు, ఈ సభ మర్యాదకు గౌరవానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇది చర్చలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పాపాలను మేము ఇక్కడ కూర్చొని కడుగుతున్నాం. 50% నిబంధనను తొలగించడానికి పెట్టిన బిల్లులు. దయచేసి చర్చనే లేకుండా గంగుల కమలాకర్ గారు ఏకవాక్య తీర్మానం ప్రవేశపెడితే మేమందరం కూడా మద్దతు పలుకుతాం. గతంలో మా నాయకుడు చేసిన తప్పులను మీరు సరిదిద్దుతుండ్రు, ఆ సరిదిద్దే బిల్లులకు మీరు మద్దతు పలకండి అంటే సభ మొత్తం ఏకగ్రీవంగా వారికి మద్దతు పలకం పాస్ అయిపోతుంది అధ్యక్ష. దయచేసి ఆ దిశగా తీసుకెళ్లమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను అధ్యక్ష.